अवतार मेहर बाबा की जय। యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్, విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం బైరమంగళ్. అది 1938 మార్చి 31 తారీఖున బాబా మహారాష్ట్రలోని పంచగనిలో ఉన్నారు. దాదాపు ఆ సమయంలోనే ప్రపంచంలో ఎక్కడైనా ఒకచోట విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఉందన్నారు మెహర్ బాబా. అందుకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు అనుకూలమైంది అన్నారు మెహర్ బాబా. ఆ పిదప స్థల అన్వేషణలో అప్పటి మైసూరు మహారాజు ఆస్థానంలో దివాన్గా ఉన్న మీర్జా ఇస్మాయిల్ బాబా మండలి వారికి మైసూర్ బెంగళూరు ప్రధాన రహదారిలో ఉన్న బైరమంగళలోని 574 ఎకరాల సువిశాల క్షేత్రాన్ని సూచించారు. 1939 ఆగస్టు 12న బాబా తన మండలి సభ్యులతో బెంగళూరు వచ్చారు. అలా వచ్చిన బాబా బెంగళూరులో 9 నెలలు ఉన్నారు. ఆ సమయంలో బాబాతో పాటు కొంతమంది పాశ్చాత్య ప్రేమికులు కూడా ఉన్నారు. దివాన్ సర్ మిర్జా ఇస్మాయిల్తో కలిసి 1939 ఆగస్టు 13న బైరమంగళ స్థలాన్ని బాబా పరిశీలించి ఈ ప్రాంతం తనకు బాగా నచ్చింది అన్నారు. బాబా బృందం కోసం 2 పెద్ద బంగళాలను దివాన్జీ బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బెంగళూరులోని సాంకే రోడ్డులో గోల్ఫ్ కోర్టు ఎదురుగా ద లింక్స్ అనే పేరుతో ఈ బంగళాలు ఉన్నాయి. నేటికి వీటిని మనం సందర్శించవచ్చు. అవతార్ మెహర్ బాబా కీ జై. యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్, విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం బైరమంగళ్. అది 1938 మార్చి 31 తారీఖున బాబా మహారాష్ట్రలోని పంచగనిలో ఉన్నారు. దాదాపు ఆ సమయంలోనే ప్రపంచంలో ఎక్కడైనా ఒకచోట విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఉందన్నారు మెహర్ బాబా. అందుకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు అనుకూలమైంది అన్నారు మెహర్ బాబా. ఆ పిదప స్థల అన్వేషణలో అప్పటి మైసూరు మహారాజు ఆస్థానంలో దివాన్గా ఉన్న మీర్జా ఇస్మాయిల్ బాబా మండలి వారికి మైసూర్ బెంగళూరు ప్రధాన రహదారిలో ఉన్న బైరమంగళలోని 574 ఎకరాల సువిశాల క్షేత్రాన్ని సూచించారు. 1939 ఆగస్టు 12న బాబా తన మండలి సభ్యులతో బెంగళూరు వచ్చారు. అలా వచ్చిన బాబా బెంగళూరులో 9 నెలలు ఉన్నారు. ఆ సమయంలో బాబాతో పాటు కొంతమంది పాశ్చాత్య ప్రేమికులు కూడా ఉన్నారు. దివాన్ సర్ మిర్జా ఇస్మాయిల్తో కలిసి 1939 ఆగస్టు 13న బైరమంగళ స్థలాన్ని బాబా పరిశీలించి ఈ ప్రాంతం తనకు బాగా నచ్చింది అన్నారు. బాబా బృందం కోసం 2 పెద్ద బంగళాలను దివాన్జీ బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బెంగళూరులోని సాంకే రోడ్డులో గోల్ఫ్ కోర్టు ఎదురుగా ద లింక్స్ అనే పేరుతో ఈ బంగళాలు ఉన్నాయి. నేటికి వీటిని మనం సందర్శించవచ్చు. బాబా స్త్రీ మండలి సభ్యులు సుమారు 24 మంది ఆనాడు ఈ బంగళాలో బస చేశారు. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డు నెంబర్ 4లో ఉన్న మరొక బంగళాను పురుష మండలికి కేటాయించారు. బాబాతో పాటు 7 శునకాలు, 2 వరాహాలు, 1 జింక, 1 మేక, 2 పక్షులు కూడా బాబా బృందంతో మెహరాబాద్ నుండి బెంగళూరుకి వచ్చాయి. బెంగళూరులో విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు మస్తు ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలి అనుకున్నారు మెహర్ బాబా. విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర పనుల పర్యవేక్షణ కోసం 7 సభ్యులు, వారు నొరినా మ్యాచిబెల్లి, ఎలిజబెత్ ప్యాటర్సన్, పాపా జస్సావాలా, రంజు అబ్దుల్లా, దాదా చాంజీలను నియమించారు మెహర్ బాబా.
విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర భూమి పూజ కార్యక్రమాన్ని 1939 డిసెంబరు 17గా ఖరారు చేశారు. ముందుగా నవంబర్ 2న మైసూర్లో ఒక పెద్ద ప్రేమిక సహవాసు ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో స్థానికంగా ఉన్న పలువురు విద్యార్థికుల కోసం ప్రత్యేక సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనాటి సభకు ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ అధ్యక్షత వహించారు. బాబా గురించి సివి రామన్ ఎంతో ఘనంగా ప్రసంగించారు. డిసెంబర్ 17 నాటి భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విరివిగా బెంగళూరులో పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొనేందుకు వీలుగా బెంగళూరు నుండి బైరమంగళకు ఉచిత బస్సులు ఏర్పాటు జరిగింది. మరి మెహర్ బాబాచే భూమి పూజ కార్యక్రమ విశేషాలు తెలుసుకుందాం. 1939 డిసెంబర్ 17న, ఆ రోజు ఆదివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో వేలాది మంది జనసందోహం, హర్షధ్వానాల మధ్య భూమి పూజ నిర్వహించారు. 7 జిల్లాల నుంచి పుణ్యతీర్థాలను తీసుకొచ్చారు. మెహర్ బాబా తెల్లని సాద్రా పైన ఎర్రని కోటు ధరించారు. గ్రానైట్ స్టూలుపై బాబా కూర్చుని 7 ధాతువులతో చేయించిన పారతో భూమిలోకి 7 సార్లు తవ్వారు. ఈ సమయంలో గౌరవ సూచికంగా 21 సార్లు తుపాకీలు గాల్లోకి పేల్చారు. సర్ మిర్జా ఇస్మాయిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాసిక్, పూణే, అహ్మద్నగర్, ముంబైల నుంచి పలువురు ప్రేమికులు విచ్చేశారు. మెహర్ బాబా తన సందేశంలో విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర విశిష్టత గురించి వివరించారు. ఆనాటి కార్యక్రమ వివరాలను మర్నాడు స్థానిక దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. బైరమంగళలో కార్యక్రమం పూర్తయ్యాక మెహర్ బాబా 1939 డిసెంబర్ 18 నుంచి 30 దాకా ప్యాలెస్ రోడ్ నంబర్ 4 బెంగళూరులో స్థానిక ప్రజలకు బహిరంగ దర్శనం ఇచ్చారు. ఈ సమయంలోనే అంటే డిసెంబర్ 22న శ్రీ వెంకోబారావు బాబాను దర్శించుకుని ఆదర్మిల తన శేష జీవితాన్ని బాబా సేవకు అంకితమిచ్చారు. అవతారిణి ఆంతరంగిక కార్యక్రమమని చెప్పాలి ఈ ఆధ్యాత్మిక కేంద్ర బైరమంగళ్. బైరమంగళ ప్రాంతం సైన్యం ఆధీనంలోకి వచ్చాక 1940 ఏప్రిల్ 1వ తేదీన బాబా తన మండలితో కలిసి మెహరాబాద్కి బయలుదేరారు. బెంగళూరులో అద్దెకు తీసుకున్న బంగళాలను తిరిగి మీర్జా ఇస్మాయిల్కు అప్పచెప్పారు. 1949 అక్టోబర్ 16 నుంచి 1952 ఫిబ్రవరి 15 దాకా మెహర్ బాబా నవజీవనం ప్రారంభించారు. నవజీవనం నియమ నిబంధనల ప్రకారం మెహర్ బాబా తన పేరున ఉన్న ఆస్తులన్నిటినీ అమ్మివేయదలిచారు. ఈ మేరకు 1949 ఆగస్టులో బాబా తన మండలి సభ్యులందరితో సమావేశమై పాపా జస్సావాలాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి బైరమంగళలో ఉన్న 574 ఎకరాల భూమిని అమ్మివేయమన్నారు. అక్కడ కాపలాదారుడిగా ఉన్న వెంకోబారావు కొనాలనుకున్న అతని దగ్గర అంత డబ్బు లేదు. వెంకోబారావు తన తల్లిదండ్రులతో మాట్లాడి కొన్ని ఆస్తులు అమ్మివేసి బైరమంగళలోని 574 ఎకరాల్లోంచి 55 ఎకరాలను 6,500 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ 55 ఎకరాలలో మెహర్ బాబా భూమి పూజ చేసిన 1.5 ఎకరం 12 గదుల నిర్మాణం కూడా ఉంది. ఆ రోజుల్లో చాలా చౌకగానే ఈ స్థలాలను అమ్మివేయడం జరిగింది. మరో 12 ఎకరాలను అక్కడ వాచ్మెన్గా పనిచేసిన పీర్ సాహెబ్కు, మరొకరికి మరో 6 ఎకరాలు దానంగా ఇచ్చారు. 128 ఎకరాల భూమిని ప్రభుత్వానికి పశువుల మేత కోసం ఉచితంగా ఇచ్చేశారు. మిగిలిన 430 ఎకరాలను అమ్మివేశారు. అందులో
కొంత భూమిని ఎకరం 10 రూపాయల చొప్పున, మరికొంత భూమిని 25 రూపాయల చొప్పున, మిగిలింది 11 రూపాయలకు అమ్మివేశారు. వెంకోబారావు తీసుకున్న భూమిని పవిత్ర స్థలంగా బాబాకే చెందిందిగా భావిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాడు. బాబా నవజీవనంలో ఉన్న సమయంలో వెంకోబారావు కుటుంబ ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల 25 రూపాయలు పంపారు. నవజీవన కార్యక్రమం ముగిశాక 1954 అక్టోబర్ నెలలో సతారాలో బాబా బహిరంగ దర్శనం ఇచ్చారు. అనంతరం బాబా మైసూరు వెళ్ళారు. అప్పుడు దసరా నవరాత్రుల సమయమది. బాబా స్థానికంగా బస చేసిన హోటలు బయట ప్రశాంతంగా లేదు అన్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికైనా తక్షణం బయలుదేరాలని నిర్ణయించారు. బైరమంగళకు వెళ్దామన్న మండలి వారి సూచనకు బాబా అంగీకరించారు. బైరమంగళలో ఉంటున్న వెంకోబారావుకు ముందుగా పెండుతో కబురు పంపారు బాబా. ఈ విషయం తెలిసి వెంకోబారావు ఎంతో సంతోషించాడు. ఆ మర్నాడు బాబా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. అలా బాబా వస్తూనే బైరమంగళ్ళలో ఉన్న తన గదిలో ప్రవేశించారు. ఈ గదినే మెహర్ బాబా గదిగా నేడు పిలుస్తున్నారు. ఆ తర్వాత వెంకోబారావుతో బాబా అన్నారు, సతారాలో దర్శన కార్యక్రమానికి ఎందుకు రాలేదు అని అడిగారు బాబా. బాబా నుండి తనకెలాంటి ఆదేశాలు లేవు కాబట్టి బాబా అనుమతి లేకుండా తానెలా రాగలనని వెంకోబారావు చెప్పేసరికి బాబా ఎంతో సంతోషించారు. నీవు రాలేదు కాబట్టి నేనిప్పుడు నీ దగ్గరకు వచ్చాను అని బాబా వెంకోబాతో అన్నారు. ఇది మండలి వారికి ఆశ్చర్యం కలిగించింది. బాబా అక్కడ నిర్మించిన గదులను ఒక్కొక్కటి చూశారు. బైరమంగళ్ళలో బాబా 3 రోజులు బస చేశారు. ఆ తర్వాత బాబా అనుమతి తీసుకుని కొద్దికాలం బైరమంగళ ప్రాంతాన్ని తన సోదరుడికి అప్పగించి వెంకోబారావు బెంగుళూరు వెళ్ళాడు. కొన్ని తీవ్ర ఆర్థిక సమస్యల వల్ల వెంకోబారావు బైరమంగళ్ళలో ఉండడం సాధ్యపడలేదు. ఆయన తన సోదరునికి స్థల సంరక్షణ అప్పగించాడు. 1964 జనవరి ప్రాంతంలో వెంకోబారావు బైరమంగళకు వెళ్ళి చూడగా అతని సోదరుడు ఆ ప్రాంగణాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు గమనించాడు. పవిత్ర స్థలమైన బైరమంగళను ఏం చేయాలో అర్థం కాక వెంకోబారావు ఒకసారి బాబాకు ఉత్తరం రాశాడు. ఆ స్థలాన్ని అమ్మేయమని బాబా ఆదేశించారు. ఆ గ్రామ పంచాయతీ చైర్మన్ ఆ స్థలాన్ని కొనడానికి ముందుకొచ్చాడు. కొన్న తర్వాత ఆ స్థలంలో కట్టి ఉన్న నిర్మాణాలను కూలగొట్టకూడదనే విన్నపాన్ని కూడా అంగీకరించాడు. 1982 డిసెంబర్ 14వ తేదీన అవతార్ మెహర్ బాబా పూనా కేంద్ర కార్యదర్శి కె రామకృష్ణన్ బైరమంగళకు వచ్చారు. 1954లో బాబా అక్కడకు వచ్చినప్పుడు